నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చిన్నపిల్లలకి ఉగ్గు గురించి మాట్లాడుకున్నాం. ఉగ్గు అసలు ఎలా తయారు చేయాలి, ఎలా పెట్టాలి, ఏ వయసు పిల్లలకి పెట్టాలి అనేసి మనకి ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. ఉగ్గు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, దాని ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అని, దానికి సంబంధించి ఏదైనా చెప్పండి, ఒకటి రెసిపీ ఏదైనా మాట్లాడుకుంటుంది. అంటే నన్ను కూడా ఒకళ్ళు అడిగారు 9వ నెల వాళ్ళకి పెట్టచ్చా అని. ఇప్పుడు దాని మీద ఏంటంటే ఉగ్గు అనేది బేసిక్ ఫుడ్, అన్నం లాంటిది అనుకుందాం. దాంట్లోకి కూరలు యాడ్ చేయాలా, పప్పు యాడ్ చేయాలా, పులుసు పోయాలా, పెరుగు పోయాలా అనేది తర్వాత సంగతి. బేసిక్ ఫుడ్ ఇది. ఇప్పుడు 6 నెలల దాకా మనం ఏమీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు దీంతో స్టార్ట్ చేస్తాం. కొంతమంది 8వ నెల దాకా కూడా ఏవో పాలతోటి అరటిపళ్ళతోటి మేనేజ్ చేస్తారు. వాళ్ళు కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. 8వ నెల అంటే ఇది 6 నెలలకు చెప్పారు కదా, 8 నెలలు వచ్చేసినాయి మా పాపకి ఇది పెట్టచ్చా అంటే 8 నెలలు కాదు, 6 నెలల నుంచి 3 ఏళ్ల దాకా ఎవరికైనా పెట్టచ్చు. 3 ఏళ్ల తర్వాత పిల్లలు ఇలా గుజ్జుగా ఉండే ఆహార పదార్థాలు ఎలాగో ఇష్టపడరు. 2 నిండేదాకా ఇష్టపడరు. 2 నిండిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. వాళ్ళకి అన్నం తింటాము, పులిహారాలు తింటాము, ఫ్రైడ్ రైస్లు అవి చూస్తే అవి కూడా తినాలని అవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ బేసిక్ ఫుడ్ని 6వ నెల నుంచి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 10 మంత్స్ 15 మంత్స్ వచ్చాక కూడా పిల్లలకి ఏం పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది జనరల్గా. అయితే ఇప్పుడు ఈ ఉగ్గు మనం స్టార్ట్ చేసాం, 5 నిండుతూ ఉండగా 5వ నెల సగపడబడ్డాక మొదలు పెట్టామనుకోండి, 6వ నెలలో మనం ఎలాగో అన్నం పెడతాం. ఉగ్గుతో పాటే అన్నం కూడా పెట్టుకోవచ్చు. ఉగ్గుని సాయంకాలం వేళకి షిఫ్ట్ చేసుకుని, అంటే 4 గంటలకో 6 గంటలకో పెట్టి మార్నింగ్ అవర్స్ కొద్దిగా అన్నం. ఇప్పుడు ఈ ఉగ్గు ఇంత తింటారనుకుందాం, ఒక స్పూన్ ఉడకబెడితే ఒక చిన్న బౌల్ వస్తుంది. కానీ ఈ బౌల్డ్ అన్నం పిల్లలకు మనం పెట్టలేకపోతాం. అవును, ఇంతే తింటారు. అవును, ఇంత అన్నము అంత ఉగ్గుతో మనం తినే అన్నం అయితే ఒక ముద్ద తింటారు, ముద్ద కూడా తినరు. ఇంకా చిట్టి ముద్దలు, ఇంత చిన్న గోలికాయ, ఈ గోలి నుంచి మెల్లిగా పెరుగుతారు. అయితే ఇప్పుడు ఒకవేళ నేను అన్నం బాగా పెట్టలేకపోతున్నాను, తినలేదు, ఉగ్గే పెడతాను, 8 నెలలు వచ్చినా కూడా ఉగ్గే పెడతానంటే ఒట్టి ఉగ్గు సరిపోదు. 8, 9, 10 వచ్చేసరికల్లా పిల్లలు నిలబడ్డము, తర్వాత నడవడానికి స్టార్ట్ పెడతారు. చాలామంది పిల్లలు పళ్ళు వచ్చేస్తాయి, పళ్ళు రావడం మొదలు పెడతాయి. అప్పుడు ఈ ఒట్టి కార్బోహైడ్రేట్స్, ఒట్టిగా ఆహార పదార్థమే కాకుండా దానికి కొంచెం ఐరన్ అండ్ కాల్షియం కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. మనం ఎలాగో పాలు ఇస్తూనే ఉంటాం, ఎన్నో కొన్ని పాలు తాగుతూ ఉంటారు, దాంట్లో వచ్చేది వస్తూనే ఉంటుంది. దానికి పైనుంచి మనం ఏమి ఇవ్వగలుగుతామంటే రాగులు లాంటివి చేయగలుగుతాం. రాగులు కూడా గ్రెయిన్సే, అంటే ఏమనాలి దాన్ని, ధాన్యం కదా, చిరుధాన్యాలే. అయితే ఇప్పుడు మనం సిరిధాన్యాలని కొన్నిటి గురించి వింటున్నాం. వాటిని పసిపిల్లలకి పెట్టండి అని మాత్రం పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్తున్న ప్రొఫెసర్లు ఎవరు ఆ మాట చెప్పటల్లా, పెద్దవాళ్ళకి తినడానికే చెప్తున్నారు. సిరిధాన్యాలు చెప్తున్నారు కదా, అది హెల్దీ కదా అని ఏ చిన్న పిల్లలకి వాటిని మొదలు పెట్టకూడదమ్మా. పసిబిడ్డలకి ఇచ్చేది కాదు. ఎందుకంటే అవి చాలా నానాలి, వాటికి పైభాగం చాలా గట్టిగా ఉంటుంది, అరుగుదలకి ఎక్కువ టైం తీసుకుంటాయి. పెద్దవాళ్ళకి మాత్రమే అది, చిన్నపిల్లలకి డెఫినెట్గా ఖచ్చితంగా కాదు. మీరు దాని మీద మీకు అనుమానం ఉంటే ఈ చెప్తున్న పెద్ద మనుషుల్లో ఎవరినైనా వీటిని పసిబిడ్డకి ఇవ్వచ్చా, చిన్నపిల్లలకి ఇవ్వచ్చా అని కనుక్కునే చేయండి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒకరి దగ్గర విన్నాను, నవధాన్యాలు పట్టించాము, అవి పిల్లలకి ఉడికించి పెడుతున్నాము అని చెప్పారు ఒకరు నాకు. నవధాన్యాలు ఏ రకంగా పట్టించి ఏ రకంగా ఉడికించి పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళకి అరుగుతాయా రమ్మగారు? అరగదు, ఖచ్చితంగా అరగదు. ఎందుకంటే మనం ఏం చెప్పామండి, నేను చెప్పడం కాదు, డాక్టర్లు చెప్పేదే, 6 మంత్స్ దాకా లోపల ఆర్గాన్స్ అంటే లివర్తో సహా మెల్లిగా పెరుగుతూ ఉంటాయి. చిట్టిది ఇంత ఉన్నది అంత పెరుగుతుంది. ఇంత బేబీకి ఎంత లివర్ ఉంటుందో అంత ఉంటుందా, మనకు మళ్ళీ ఉండదు, చిన్నదే కదా. దానికి అరుగుదలకి ఏంటంటే మనం ఒక్కో వస్తువు అలవాటు చేయాలి, స్లోగా అలవాటు చేయాలి. ఒకటేసారి నవధాన్యాలు మనం పట్టించేసి ఉడికించి నెయ్యేసి ఉప్పేసి పెట్టేస్తామంటే కడుపులో మంట వస్తుంది, పిల్లలు ఏడుస్తారమ్మా. ఈవెన్ మామూలుగా ఫుడ్ పెట్టేటప్పుడు కూడా డాక్టర్స్ 2.5 hours గ్యాప్ ఇమ్మంటారు. ఒకసారి మనం పాలు పట్టించామంటే ఒక 2 లేదా 2.5 గంటలు గ్యాప్ ఇస్తే వాళ్ళు ఏ టాయిలెట్కో లేకుంటే బాత్రూమ్కో వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడిస్తే మళ్ళీ ఆకలి టైం అవుతుంది, తల్లులకు తెలిసిపోతుంది కదా. కానీ ఈ నవధాన్యాలు పెట్టడము, సిరిధాన్యాలు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదమ్మా, అది చేయకూడని పని. పెద్దవాళ్ళని అడిగాని చేయపోకండి. సిరిధాన్యాలు మంచివని ఆయన చెప్తున్నారు కదా అని మనం పిల్లలకు కూడా పెట్టకూడదు, చంటి పిల్లలకి అసలు పెట్టకూడదు. పెద్దవాళ్ళ కోసం, అవును, జీర్ణక్రియ అవి బాగా వచ్చేసిన వాళ్ళకి. ఈ పిల్లలకి మనం రాగులు పెట్టచ్చు జయ. సింగిల్గా ఒట్టి రాగులు మాత్రమే పెట్టేది ఒక పద్ధతి. రాగులతోటి ఇంకో 2 గోధుమ, బార్లీ, ఈ రెండింటిని కలిపేది రెండో పద్ధతి. 2 చెప్దాం సింపుల్గా అండ్ ఈజీగా. ఈ రాగుల్ని ఏం చేయాలంటే, రాగులు అంటే మన ఆవాల్లాగా కనపడతాయి,
అది మనం పెద్దవాళ్ళం కూడా తీసుకోవచ్చు. కానీ వీటిలలో ఏ గ్రెయిన్ కూడా పొడిగా పెట్టడానికి డైరెక్ట్గా తీసుకోవడానికి పనికొచ్చేది కాదు. గ్రెయిన్ అనగానే దాన్ని ఉడికించాలి, ఉడకపెట్టకుండా మాత్రం పనికిరాదు. ఈ రాగుల్ని ఏం చేయాలంటే మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు 1 kg చేసుకోవచ్చు, కిలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పిల్లలతో పాటు తల్లులుగా కూడా తీసుకోగలిగిన ఆహారం. తల్లులు కూడా తీసుకుంటే 6 నెలల తర్వాత కూడా పిల్లలు పాలు తాగుతుంటే తల్లులకి కాల్షియం తగ్గిపోతుంది. అవును, జుట్టు ఊడిపోతుంది. మీరు గమనించండి, 5-6 నెలలు పిల్లలకు వచ్చేది ఊ కొడితే జుట్టు ఊడిపోతుందని అలా చెప్తారు. ఊ కొట్టడం వల్ల కాదు, వీళ్ళ బాడీలో ఉన్న కాల్షియం వాటి నిల్వలు తగ్గిపోవటం వల్లే ఊడిపోతుంది తల. ఇవి పిల్లలకి ఇస్తూ మనం కూడా శుభ్రంగా ఒక గ్లాస్ కలుపుకొని తాగేసేయచ్చు. పిల్లాడికి ఇంత పెడతాము, మనం ఎక్కువ పెట్టుకుంటాం, తీసుకుంటాం. పిల్లాడి కోసం ఉడకబెట్టింది ఎవరు తినగా మిగిలింది మనం చక్కగా చిన్న పంచదార వేసుకుని కాసిన పాలు చుక్కలు వేసుకుని తాగేసేయచ్చు. జనరల్గా చేసే పని అదే కదా కాకపోతే వాడి కోసం ఉగ్గు చేస్తాం, ఉగ్గు తినలేరు. అవునవును, ఉగ్గు తింటాం మన వల్ల అయ్యే పని కాదు. రాగి మాల్ట్ తాగేసేయచ్చు. కానీ మీ పిల్లలు పెద్దవారైపోయారని మీకు బహుశా టేస్ట్ గుర్తు రావట్లేదేమో, కానీ నాకు చిన్న పాప కదా, వాళ్ళకి తయారు చేసే ఫుడ్ కానీ వాళ్ళకి కలిపిన ఆహారం ఏ ఫుడ్ అయినా భలే టేస్ట్ ఉంటుంది రమ్మగారు. ఎంత లాభ అవుతారో తింటే. అది బాగా నెయ్యేసి కలిపి పిల్లడు తినకపోతే ఆ ముద్దలు నోట్లో పిసికి పిసికి పెడతాము. 15 రోజులు తిరిగేసరికి బుగ్గలు చక్కగా వచ్చి వాళ్ళతో పాటు మేము కూడా లాభ అవుతున్నాం. అదే ఈ రాగి మాల్ట సంగతి చూద్దాం. రాగులు 1 kg రాగులు తీసుకురావటం, దాన్ని చక్కగా గాలించడం. అంటే అడుగున ఇసుక అంటే సన్నటి గ్రెయిన్ కదా, చిన్నగా ఉంటాయి. వాటిలో ఇసుక కానీ చిన్న రాళ్ళు కానీ ఉండే అవకాశం ఉంది. అమ్మాయిలకి చేత కాకపోతే పని వాళ్ళు ఎవరైనా కొంచెం చేత వచ్చిన పని మనిషితోటో, అమ్మో పెద్దమ్మో పిన్నమ్మో నాలాంటి ఆంటీలు ఎవరైనా పక్కన ఉంటేనో చేయించుకుంటే 1-2 సార్లు చూస్తే తెలుస్తుంది. ఈ గాలించుకోవటం, గాలించిన తర్వాత 1 full day వాటిని నానబెట్టాలి మంచినీళ్ళతోటి. గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ఓకే, 1 full day రాగుల్ని నానబెట్టాలి. ఇవాళ పొద్దున 10ంటికి పోసామనుకోండి, రేపొద్దున 10ంటికి వాటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ నీట్గా ఉంచేసి దీన్ని ఒక గుడ్డలో మూట కట్టి ఎక్కడైనా వేళ్ళడేయాలి. ఆరబెట్టేసేయకూడదు. గుడ్డలో మూటండి. మీరు ఈజీ మెథడ్ చెప్తాండి, అంటే నా మెథడ్ ఇది. దిండుగా లీబులు ఉంటాయా, పిల్లో కవర్స్, పాత పిల్లో కవర్స్ మనం డస్టింగ్కి దానికి దాచుకుంటాం. ఒక శుభ్రమైన పిల్లో కవర్ని, తెల్లవి తీసుకోవద్దు, మరకలైపోతాయి. రాగులకి రంగంటించే గుణం ఉంటుంది. ఓహో, మిగిలిన అన్ని గ్రెయిన్స్కి ఉంటుంది, రాగికి హెచ్చుగా ఉంటుంది. ఎర్రగా ఆకుపచ్చ చిత్రమైన పసుపు ఎరుపు కలిసిన రంగు మరకలు పడతాయి. పాత పిల్లో కవర్ ఈ పనుల కోసమే ఉంచుకోండి, ఒక చిన్న పిల్లో కవర్. ఇప్పుడు మన చిన్న దిళ్ళు ఉంటాయి చూడండి, వాటి పిల్లో కవర్స్ని కూడా వాడుకోవచ్చు. దివాన్ మీద యూజ్ చేసే చిన్న పిల్లో కవర్స్, లేదా చిన్న దిళ్ళకి యూజ్ చేసే పిల్లో కవర్ అయినా ఈజీ మెథడ్ చెప్తున్నా. మా ఇంట్లో పిల్లో కవర్లు లేవండి అని మీరు అడిగితే నేను చెప్పలేను తల్లి. ఈజీ మెథడ్ కోసం ఏంటంటే మనం ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ కవర్లో పోసేయండి, నీళ్ళన్నీ కారిపోతే ఎక్కడైనా బాల్కనీలో గాలి ఆడే చోట దాన్ని వేలాడవేసేయండి, ఎక్కడైనా వేలాడదీయండి. నీళ్ళన్నీ కారి మర్నాడు, అంటే ఇవాళ మనం ఫస్ట్ అనుకోండి 1వ తారీఖు చేసాం, 2వ తారీఖు దాన్ని పిల్లో కవర్లో వేసి ఆరబెట్టాం. 3వ తారీఖు పొద్దున కనుక ఆ పిల్లో కవర్ని ఓపెన్ చేసి మీరు ఏదైనా విశాలంగా ఉన్న ఒక టవల్ మీద పోస్తే అన్ని రాగులకి చిట్టి మొలకలు వచ్చేస్తాయి తెల్లగా. రాగి గ్రెయిన్ దాని మీద తెల్లటి మొలక కనపడుతుంది. ఈ మొలకలు వచ్చిన వాటిని 1-2 days, ఇది ఒక పూటలో అయ్యే వ్యవహారం మాత్రం కాదు. 4 రోజులు పెట్టేసింది చూసారా, ఏదైనా ఒక గుడ్డ మీద పల్చగా ఆరబోసి ఆరిపోనివ్వండి. ఎండలో కూడా పెట్టచ్చు, ఎండలో కంటే నీడలో పెడితే మంచిదని నేను చాలా చోట్ల విన్నాను. ఓహో, మొలకెత్తిన వాటిని ఉంచాలంటారు, ఆరబెట్టేసుకోవాలి పూర్తిగా. మొలకెత్తిన వాటిని ఇంకా దగ్గరగా అలాగే శుద్ధలాగా ఉంచామనుకోండి, పెద్ద మొలకలు వస్తాయి, ఎప్పటికీ ఆరో వాసన మారిపోతుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఏ వస్తువైనా అంతే కదా, మనం అన్నం తింటాం, 2వ రోజుకి బ్యాడ్ స్మెల్ రాదా, ఆఖరికి మనం ఇష్టంగా తినే పళ్ళు కూరలు అన్ని కూడా నిల ఉంటే పాడైపోతాయి. ఇప్పటివైతే ఇంకా మరీను మార్నింగ్ ఈవినింగ్ కే పాడైపోతుంది. పెద్ద టవల్ మీద విశాలంగా ఒక్కొక్క గ్రెయిన్ సెపరేట్ చేసి చక్కగా ఆరబెట్టేసింది. ఆరితే శుభ్రంగా 2వ రోజుకి 2 days పడుతుంది. ఈ రోజు మా హైదరాబాద్లో అయితే తొందరగా ఆరుతాయమ్మా. అందరూ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాల వైపు ఆరవు. అదేంటి రమ్మగారు, ఇక్కడ మనకి చల్లదనం ఎక్కువ కదా. చల్లదనం కాదు జయ, ఇక్కడ డ్రైనెస్ ఉంటుంది. ఈ వెదర్లో, హైదరాబాద్ వెదర్లో డ్రైగా తొందరగా బట్టలు ఎండిపోతాయి. అవును, తొందరగా వస్తువులు ఒడియాలు పెడితే 2వ రోజుకే ఎండిపోతాయి. మా ఊళ్ళో మా బందర్లో అయితే 3వ రోజు దాకా ఒడియాలు ఏడుస్తూ అలాగే ఉంటాయి, తొందరగా ఆరం. హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. జనరల్గా మనకి మా విజయవాడ
మీ బందరు ఎలాగో అదే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా ఎండ అనుకుంటాను. ఎక్కువగా ఉన్న వెదర్లో హ్యూమిడిటీ హెచ్చుగా ఉంటుంది, లోపల మాయిశ్చర్ ఉంటుంది అక్కడ ఉన్న ఎండలో. రైట్. దానివల్ల క్విక్గా ఏమి ఆరవు. సుమారుగా కాస్త బాల్కనీలో పెట్టి ఆరనిచ్చి తల వెంట్రుకలు అవి పడకుండా మాత్రం జాగ్రత్త పడాలి. జుట్టు అవి పడిపోతే మన హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కదా, ఇవాళ రేపు అమ్మాయిలందరికీ ఉంటుంది. ఈ ఆరిపోయిన వాటిని ఒట్టి మూకుడులో, మనం బియ్యం వేయించాం కదా ఇంతకుముందు, ఒట్టి మూకుడులో ఎలా వేయించాం, కొద్ది కొద్దిగా ఇన్ని పోసి మెల్లిగా వేయించేసుకోవాలి వీటిని, ఈ రాగుల్ని. రాగులు వేయించిన తర్వాత 1 గంట పడుతుంది, 3/4 గంట స్లోగా వేయించండి. నల్లబడిపోకూడదు, మాడకూడదు. ఓకే. దోరగా వేగాలి, మంచి వాసన వస్తుంది, చిట 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 అని చిన్న శబ్దం కూడా వస్తుంది. మీరు నిదానంగా చేసే విధానాన్ని బట్టి, నేను స్లోగా చేస్తాను, ఆ విధానం ప్రకారం చెప్తున్నాను. ఓకే. అయిందా? ఇవి వేయించుకున్న తర్వాత దగ్గరలో గిర్నీ ఉంటే తీసుకెళ్ళి పట్టించుకోవచ్చు. అన్ని రకాల పిండ్లు కలిసిపోతాయి, వద్దు నేను మిక్సీలోనే పట్టుకుంటానంటే మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీన్ని ముందు బరకగా వస్తుంది, చక్కగా మెత్తటి జల్లెడతోటి అంటే 100 నెంబర్ జల్లెడతోటి జల్లించుకోవాలి. 100 నెంబర్ లేదు అని అడిగితే నేను చెప్పలేను, ప్రశ్నలకి సమాధానాలు అడగద్దు. బాగా మెత్తటి పిండి పట్టే జల్లెడతోటి పట్టించుకోవాలి. మాక్సిమం మిక్సీలో వచ్చేస్తుంది అంటారా? మీరు ట్రై చేస్తారా? వస్తుంది, నేను చేస్తాను. ఓకే, వచ్చేస్తుంది. ఇది ఒక్కటే, ఈ గ్రెయిన్ ఒకటే అయితే వస్తుంది, ఇంకా నేను చెప్పిన మిగిలిన గ్రెయిన్స్ అయితే రాదు. దీంట్లో వస్తుంది. దీన్ని ఏం చేయాలి? మెత్తగా జల్లించేసుకోవాలి. ఈ మెత్తటి పొడి మీకు నెలన్నర చక్కగా నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదు, వాసన కూడా మారదు. ఇది మనకి ఎలాంటి వాసన వస్తుందంటే, మినపసుని వేయించినప్పుడు మినుములు వేయిస్తే ఒక కమ్మని తినబుద్ధేసే వాసన వస్తుంది చూడండి. ఇందులో కూడా మనం ఈ రాగులు వేయించి పొడి చేస్తే తినబుద్ధి ఇస్తుంది ఆ వాసనకి. దీన్ని ఏం చేయాలంటే, ఈజీ మెథడ్ ఏమో స్టవ్ మీద కాసిన నీళ్ళు పెట్టుకోవటం. ఒక చిన్న, మరీ చిట్టి గిన్నెలు పెట్టకూడదమ్మా, ఆ మాత్రం గిన్నె పెట్టుకోవటం. కాస్త కొద్దిగా నీళ్ళు, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు, అందులో 1/2 గ్లాసులో, ఒక గ్లాసులో సగం నీళ్ళు పోసాం, సగం ఉంచుకుంటాం ఈ పెద్ద గ్లాసులో. ఈ గ్లాసు నీళ్ళలో 1 స్పూనున్నర అలా పిండి వేసి కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా. ఈ నీళ్లు మరిగాక అలాగా ఈ గ్లాసు వంచి పోసి స్పూన్ తోటి పిండిని కలిపితే, దీని కనుక ఈ పడుతున్న నీళ్ళని కలిపితే 2 నిమిషాలు కూడా పట్టదు అది ఉడకడానికి. 2 మినిట్స్లో అది మీకు చక్కగా పల్పీగా అందంగా కనపడుతుంది. అసలు ఆ వస్తువు చూడ్డానికే బాగుండదు. ఇది పిల్లాడికి పెట్టచ్చని మనకే అనిపిస్తుంది. ఏదో చచ్చి చెడి అందులోనే మన నీళ్ళల్లోనే పోసి స్టవ్ మీద పెట్టామనుకోండి, ఉండలు కట్టేస్తుంది, మనకి భయం వేస్తుంది. ఉండకట్టిన వస్తువు ఎప్పుడూ పిల్లలకి పెట్టకూడదు, ఎందుకంటే అందులో ఉడకని పచ్చి పదార్థం ఉంటుంది. గంట అయ్యేసరికి కడుపులో నొప్పి వస్తుంది. రమగారు, చన్నీటిలో కలిపేయచ్చా? పొడిని చన్నీళ్ళలో కలుపుకోవాలి. మరుగుతున్న నీళ్ళ చన్నీళ్ళలో కలిపిన పిండిని ఎత్తిపోసి స్పూన్తో తిప్పేసేయాలి. తిప్పేస్తే చక్కగా హల్వా లాగా కనపడుతుంది. పాలు, చిటికెడు పంచదార వేసి పెట్టచ్చు. దీన్ని ఇలాగే స్పూన్ తోటి తీసుకునేలాగా దీన్ని కొద్దిగా ఇంకొక 1/2 నిమిషం ఉండనిస్తే చిక్కగా అవుతుంది. ఇన్ని పాలు పోయటం, కొద్దిగా ఒక చిటికెడు పంచదార వేయటం. చాలా మంది పటిక బెల్లం పొడి చేసి కలుపుకోవాలి. మామూలు బెల్లం కూడా వాడుతూ ఉంటారు కదా, బెల్లం కూడా వాడతారు. పిల్లల పొట్ట తీరు, వాళ్ళ ఆరోగ్యపు తీరు, జలుబు బాగా. మీరు ఏది ఆరోగ్యం అంటారు? బెల్లం అంటారా లేకుంటే పంచదార అంటారా? అసలు నేనేమి వేయకుండా పెట్టడం అని చెప్తాను. ఏం అక్కర్లేదు, ఒట్టిగా పాలు పోసుకోవడం అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది. పంచదార జలుబు చేస్తుంది అంటారు చెయ్య. అవును అవును. ఈ పటిక బెల్లం జలుబు చేయదంటారు. అలవాటుని బట్టి, మీ ఇంట్లో ఉన్న అలవాటు అది. మీ అమ్మగారు పంచదార వేస్తారనుకో పంచుకోవడం, మీ అత్తగారు పటిక బెల్లం వాడాలన్నారనుకో పటిక బెల్లం, అంతే అంతే మన అలవాట్లను బట్టి. పంచదార పటిక బెల్లం పొడి వేసుకోవచ్చు, లేదా బెల్లం సన్నగా కోరి పక్కన పెట్టుకుని. ఇంత తీపిగా చేయొద్దమ్మా ఎప్పుడు, కొద్దిపాటి తీపి, చిన్న తీపి, అంటే రుచికరంగా అనిపించేంత బాగా కాకుండా తినబుల్గా ఉండేటట్టుగా చేసుకోవటం. ఇది స్పూన్తో చక్కగా కూర్చుని చేత్తో స్పూన్తో తీసి పెట్టచ్చు. నేను నా అలవాటు ప్రకారం చేత్తో పెట్టుకోవచ్చు. చేత్తో పెట్టుకునే అన్ని పాలు పోయకూడదు, ఇన్నే పాలు పోసుకోవాలి, జారిపోతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు తాగడానికి ఇష్టపడతారు, స్పూన్ తోటి టకా పట్టించేస్తే తాగేస్తుంటారు. అవును, కొద్దిగా పలచగా ఈ గ్లాస్తో మంచినీళ్ళు తాగే సరదా ఉంటుంది కొంతమంది పసిబిడ్డలకి. వాళ్ళకి చిట్టి గ్లాస్లో కొద్దిగా పోసుకొని కొంచెంగా కూడా తాగించేసేయచ్చు. ఓన్లీ పాలే వాడాలా? అదే చెప్తున్నాను, దాంట్లోకి వస్తున్నాం. పెరుగు, ఉప్పు కూడా వేసుకోవచ్చు, మజ్జిగ, ఉప్పు వేయచ్చు, చిటికెడు సాల్ట్, ఒక చిన్న ఇంత బిళ్ళ పెరుగు. పిల్లలకి అరుగుతుందా? శుభ్రంగా అరుగుతుంది, బ్రహ్మాండంగా అరుగుతుంది. అయితే దీనికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయమ్మా, అవి ఇప్పుడే చెప్దాం ఈ వీడియోలోనే. ఎప్పుడైతే మనం రాగి మాల్ట్ ఇస్తామో పిల్లల మోషన్లో ఆ కలర్ కనపడుతుంది. రాగులకి స్టెయిన్ చేసే గుణం ఉంది, ఇందాకే చెప్పే కదా. మోషన్ ఎర్రగా కనిపిస్తుంది, ఏమీ భయపడక్కర్లేదు, ఏం భయపడక్కర్లా. ఒకసారి ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు, మామూలుగా 2 సార్లు మోషన్ అయ్యే పిల్లలకి 3వ సారి అవుతుంది. 5, 6 అయితే పెట్టద్దు.
మానేయండి. వారికి సరిపడలేదు సరిపడలేదని అర్థం. 1-2 డేస్ చూడొచ్చు. 5 రోజులు కూడా పిల్లలు ఏం అలసిపోరు. 5-6 మోషన్స్ అయినా భయం లేదు. మొదటి రోజు ఈ గ్లాస్ చేసి ఇవ్వకుండా ఒక గ్లాస్ చేసుకుని వాడికి ఇంత పెట్టి మిగిలింది మీరు తాగేసేయండి. తల్లులు లక్షణంగా శుభ్రంగా ధైర్యంగా దీన్ని తీసుకోవచ్చు. ఏమీ భయం లేదు. పాలు పెరుగుతాయి, తల్లులకు పాలు పెరుగుతాయి, కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది. 2-3 రోజులు తీసుకున్నాక నిన్నటికంటే ఇవాళ బెటర్గా నిద్ర సరిపోయిందని హాయిగా నిద్ర లేచామని మీకు అనిపించకపోతే నన్ను అడగండి. ఆ క్వశ్చన్ మీరు వేయచ్చు. మేము వారం రోజులు రాగిమాలు తాగాం, మాలో ఏం తేడా కనపడలేదు ఎందుకు అని మీరు నన్ను వీడియోలో అడగచ్చు. అడగరు అసలు ఎవరు. అంత ఖచ్చితంగా దీని నుంచి ఆశ మనకి వస్తుంది. ఏమొస్తుంది? బలం, నిద్ర బాగా పడుతుంది, తేలికగా మెలకొస్తుంది. రాత్రి సరిగా నిద్రలేక అటు ఇటు కదులుతున్నాం అనుకో, పొద్దున్నేసరికి బద్ధకంగా ఉంటుంది. ఆ బద్ధకం ఉండదు, నిద్ర పట్టిస్తుంది. మనకి బ్లడ్లోకి కలిసిపోతుంది కాల్షియం. ఓకే, మనం కూడా తాగితే మనకు కూడా స్కూల్స్లో చిన్న తేడా కనపడచ్చు. భయపడాల్సిన పని మాత్రం లేదు. ఎందుకంటే ఇది నేనే పెద్దదాన్ని కదా, మా పిల్లలే పెద్దవాళ్ళు. నేను చాలా చిన్నతనం నుంచి, నాకు ఒక 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను దీన్ని చూస్తూనే ఉన్నాను. నా అంతటా నేను కొన్ని 100 మంది పిల్లలకి చెప్పాను. ఓకే, టైమింగ్స్ ఏంటి రమ్మగారు? ఎట్లా ఏ టైం? మార్నింగ్ అవర్స్ అలవాటు చేసుకోవాలమ్మా. పొద్దుటి పూట పెడితే మనకి మోషన్ అవ్వటం, సాయంకాలానికి వాడి మోషన్ నార్మల్గా ఉండటం మనకి తెలిసిపోతుంది. ఈవినింగ్ కూడా ఇవ్వచ్చు, ఏం భయం లేదు. ఓకే, ఇది ఎండాకాలం కనుక పెరుగు వేసిస్తే పిల్లలకి చలవ చేస్తుంది, వేడి చేయకుండా ఉంటుంది, పొట్టలో చల్లగా ఉంటుంది. ఇంతతోటి స్టార్ట్ చేయండి, మెల్లిగా పెంచండి. మార్నింగ్ ఉగ్గిచ్చి ఈవినింగ్ ఇది ఇవ్వచ్చు, ఏం కంగారు ఏం లేదు. ఓకే, సో దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే మనం ఫర్దర్ వీడియోస్లో చెప్దాము. లేకపోతే ఏదైనా చాలా ప్రత్యేకమైన ప్రశ్న ఉంటే మెసేజెస్ కామెంట్ రూపంలో చెప్పినా నేను దానికి ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇది పిల్లల ఆహారానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం, కథ కాదు. కథలకి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. వీటి మీద కనుక అమ్మాయిలకి డౌట్లు వస్తే తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. సో మామ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ ఫుడ్కి సంబంధించి రమ్మగారు ఇప్పుడు ఏదైతే రెసిపీ చెప్పారో దానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా రేస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని మనము నివృత్తి చేసుకుందాం రమ్మగారితో మాట్లాడి. రైట్ రమ్మగారు? ఓకే జయ. ఓకే, ఇంకొక ఫుడ్ ఐటెంతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే.